స్టేడియం లైట్ల వెలుగుల్లో వేల మంది ప్రేక్షకుల కేరింతల మధ్య అజేయంగా కనిపించే క్రికెటర్ల జీవితాల వెనుక మనకు తెలియని ఎన్నో భావోద్వేగ పోరాటాలు ఉంటాయి. తాజాగా టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహల్ తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. తన చిరకాల స్నేహితురాలు ఇషానీ జోహర్తో విడాకులు తీసుకున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. 2022లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం 3 ఏళ్లు తిరగక ముందే ముగిసిపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 15 నెలల పాటు సాగిన కోర్టు విచారణ తర్వాత ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ చాహల్ ఈ విషయాన్ని దాచకుండా ఎంతో పరిణతితో స్పందించారు. ఎవరి మీద ఆరోపణలు చేయకుండా ఆ ప్రాసెస్ తనను ఎంతగా మానసిక వేదనకు గురిచేసిందో నిజాయితీగా అంగీకరించారు. విడాకుల తర్వాత కూడా తన మాజీ భార్యపై ఎలాంటి ద్వేషం లేదని చెప్పడం చాహర్ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది. ఆయన ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వృత్తిపరంగా చూస్తే రాహుల్ చాహల్ ఇప్పుడు కొత్త ఆశలతో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆయనను 5.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కొత్త ఇన్నింగ్స్ ఆయన జీవితంలో సరికొత్త వెలుగులు నింపుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రికెటర్ల జీవితంలో ఇలాంటి మలుపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2024లో హార్దిక్ పాండ్యా, 2025లో యుజ్వేంద్ర చాహల్ తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. అంతకుముందు శిఖర్ ధావన్ తన కుమారుడి కోసం సాగించిన న్యాయ పోరాటం అందరినీ కలిచివేసింది. గత తరంలో దినేష్ కార్తిక్, మహ్మద్ అజరుద్దీన్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలు కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నవారే. పిచ్పై సెంచరీలు కొట్టే ఈ వీరులు తెర వెనుక జీవితం విసిరే సవాళ్లు కూడా అంతే ధైర్యంగా ఎదుర్కొంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.